హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ విత్ శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ ఆ న్యూ టెక్స్ట్ బుక్స్ ఏదైతే ఏపీ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిందో ఆ న్యూ టెక్స్ట్ బుక్స్ నుంచి యూనిట్ వైజ్ మనం ఇంగ్లీష్ వర్డ్స్ తెలుగు మీనింగ్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. తెలుగు మీనింగ్స్ అయితే చెప్పబోతున్నాను. సో ఇది ఎందుకంటే ఇంగ్లీష్ మనకు అర్థం చేసుకోవడానికి ఈజీ అవుతుంది. సో ఫస్ట్ యూనిట్ తెనాలి రామ అండ్ ద థీవ్స్. ఇక్కడ దా ఇవ్వలేదు, తెనాలి రామ అండ్ ద థీవ్స్. సో ఫస్ట్ వన్ థీవ్స్. థీవ్స్ అంటే దొంగలు. థీఫ్ అంటే దొంగ, థీవ్స్ అంటే దొంగలు, ప్లూరల్ ఫామ్ అనమాట. ఇన్విటేషన్ పిలవటం, రమ్మనటం. చిల్డ్రన్, చిల్డ్రన్ అంటే పిల్లలు. ఫేమస్ గొప్ప, పేరుగల. విట్ తెలివి, విట్ అంటే తెలివి. హ్యూమర్ నవ్వడం. కోర్ట్ పోయట్ రాజకవి. కింగ్ రాజు. కింగ్డమ్ రాజ్యం. హ్యూజ్ ఎక్కువ, పెద్ద. గార్డెన్ తోట. బ్యాక్ యార్డ్ పెరడు. బ్యాక్ యార్డ్ అంటే పెరడు. సో ఈ యొక్క ఇంటి వెనకాల మనం చెట్ల కోసం కొంచెం ప్లేస్ ఉంటుంది కదా, సో దాన్ని బ్యాక్ యార్డ్ అంటాం. డ్రా తీయటం. వాటర్ నీరు. డీప్ లోతుగా. వెల్ నూయి బావి. ట్రీ చెట్లు. వాటరింగ్ నీరు పోయటం. వాటర్ అంటే మామూలు అది నౌన్ అవుతుంది, వాటరింగ్ అంటే అది వర్బ్ అవుతుంది. సో వాటర్ ద ప్లాంట్ అంటే అప్పుడు వాటర్ అనేది కూడా వర్బ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. బ్రషెస్ పొదలు. హైడింగ్ దాక్కోవడం. హైడింగ్ అంటే దాక్కోవడం, హైడింగ్. నియర్ దగ్గర. హౌస్ ఇల్లు. నెక్స్ట్ క్విక్లీ వేగంగా. ఐడియా ఆలోచన. వెంట్ వెళ్ళెను. గో వెంట్ గాన్ అంటాం కదా, గో ప్రజెంట్ ఫామ్, వెంట్ పాస్ట్ ఫామ్. ఇంటూ లోపలికి. షౌటెడ్ అరవడం. లౌడ్లీ గట్టిగా. హర్డ్ వినడం. ఎంటర్డ్ ప్రవేశించడం. సిటీ పట్టణం, సిటీ అంటే పట్టణం. కీప్ ఉంచడం. ఆల్ మొత్తం, ఆల్ అంటే మొత్తం. వాల్యుబుల్ విలువైన. థింగ్స్ వస్తువులు. డ్రాప్ పడేయటం. సేఫ్ జాగ్రత్తగా. కన్వర్జేషన్ సంభాషణ, మాట్లాడటం. బికమ్ జరుగు, అగు అని కూడా అంటాం, బికమ్. వెరీ ఎక్కువ. హ్యాపీ సంతోషం. వెయిట్ కనిపెట్టు ఉండడం, వేచి ఉండడం. వెయిట్ చేయడం అంటే వెయిటింగ్, వేచి ఉండడం. పేషెంట్లీ ఓపికతో ఉండటం. వైఫ్ భార్య. పుట్ పట్టుకోవడం. ప్యాక్డ్ మూటగట్టిన. స్టోన్స్ రాళ్ళు. లిఫ్టెడ్ ఎత్తడం. డిఫికల్టీ కష్టంగా. కపుల్ జంట, ఇద్దరు. కపుల్ అంటే జంట, ఇద్దరు. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, ఫస్ట్ యూనిట్ నుంచి చూద్దాం. డ్రివ్ తీయడం. డ్రివ్కి పాస్ట్ ఫామ్ అనమాట, ఓకేనా. డ్రివ్ అనేది డ్రాకి పాస్ట్ ఫామ్. ట్రెజర్ ధనం, డబ్బులు. ట్రెజరీ అంటుంటాం కదా, సో అది డబ్బులు. పొందటం. గాట్ అంటే పొందడం. యాంగ్రీ కోపం. సమ్ కొంత. అండర్స్టాండ్ అర్థం చేసుకోవటం. ప్లాన్ పథకం. 57. ఫూల్స్ పిచ్చివాళ్ళు, బుద్ధి లేనివారు. కేమ్ వచ్చెను. రివార్డ్ బహుమతి. సర్వీస్ సేవలు. సర్వీస్ అంటే సేవలు. నెక్స్ట్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఈ వర్డ్స్ అన్నీ తెలుసుకోవడం మంచిది. రెండెడ్ చేసుట. స్కేర్డ్ భయపడటం. అవే దూరంగా. దేర్ అక్కడ. ఎస్కేప్ తప్పించుకోవడం. కీప్ ఉంచడం. సీన్ చూడటం. టాల్ పొడుగు. షార్ట్ పొట్టి. ఇన్ లోపల. అవుట్ బయట. ఎంటీ ఖాళీ. ఫుల్ నిండుగా. ఓపెన్ తెరవడం. క్లోజ్ మూయు. ఓల్డ్ పాత. న్యూ కొత్త. సో కొన్ని వర్డ్స్ అయితే మనకు తెలుసు, కొన్ని వర్డ్స్ తెలియవు, ఇంకా చాలా ఉన్నాయి. ఫాస్ట్ వేగంగా. స్లో నెమ్మదిగా. ఇన్సైడ్ లోపలి వైపు. అవుట్ సైడ్ బయటి వైపు. బిగ్ పెద్ద. స్మాల్ చిన్న. రైట్ సరైనది, ఒప్పు. రాంగ్ తప్పు. ఆఫ్టర్ ముందు. బిఫోర్ తర్వాత. ఆఫ్టర్ ముందు, బిఫోర్
తర్వాత అప్ పైన, డౌన్ క్రింద, పుల్ లాగుట, పుష్ ముందుకు తోయుట, పర్సన్ వ్యక్తి, ప్లేస్ స్థలం, థింగ్ వస్తువు. సో కొన్ని రిపీటెడ్ ఏంటది అవి గమనించండి. గెస్చర్ అభినయం, రివార్డ్ బహుమతి, ప్యాలెస్ రాజభవనం, కపుల్ జంట ఇద్దరు, మేక్ తయారీ, బేక్ కాల్చు, గ్రేట్ గొప్ప, షేప్ ఆకారం, ఫేట్ విధి, ఫేట్ అంటే విధి, వెయిట్ బరువు. చూడండి 105 ఉన్నాయి. సో ఫస్ట్ యూనిట్ నుండి 105 అయితే వర్డ్స్ అయితే ఉన్నాయి. సో అవి మీనింగ్స్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ మనకు, ఎందుకంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది. ద రెసిపీ బుక్ సెకండ్ యూనిట్, ద రెసిపీ బుక్. అందులో నుంచి కొన్ని వర్డ్స్ అయితే మీనింగ్ చూద్దాం. హోల్డింగ్ పట్టుకోవడం, హెల్ప్ సహాయం, లివ్డ్ నివసించడం, ఓన్డ్ ఒప్పుకొనడం, విజిట్ చూడటం, ఫుడ్ ఆహారం, టేస్టీ రుచికరమైన, ఆల్సో కూడా, సప్లైడ్ అందించడం. టు అంటుంటాం, టు అంటే కూడా అని, ఆల్సో అంటే కూడా అని. అన్ఫార్చునేట్లీ అనుకోకుండా, దురదృష్టవశాత్తు అని కూడా చెప్తాం. వరియడ్ విచారించడం, ఏబుల్ చేయగల, మెనీ ఎక్కువ, పీపుల్ ప్రజలు, వాంట్ కోరిక, లాస్ కోల్పోవడం నష్టపోవడం, లాస్ అంటే కోల్పోవడం నష్టపోవడం. ఆపర్చునిటీ అవకాశం, డిసైడెడ్ నిర్ణయించడం, వైట్ పూర్తిగా, సడన్లీ అకస్మాత్తుగా, ఫెయింటెడ్ ఆరోగ్యం బాగలేకపోవటం, ఇమ్మీడియట్లీ వెంటనే, టాక్ మాట్లాడు, సెడ్ చెప్పటం, ఫర్ కొరకు, కమ్ వచ్చెను. సో నెక్స్ట్ ఇంకా ఉన్నాయి చూద్దాం. నౌ ఇప్పుడు, పాట్ కుండ, ఎనఫ్ కావలసినంత, జాయిన్ కలవడం, కెన్ చేయగలగడం, గ్రైండ్ రుబ్బడం, థింగ్స్ వస్తువులు, నైఫ్ కత్తి, స్లైస్ అండ్ డైస్ కొయ్యటం ముక్కలు చేయడం, వెజిటేబుల్స్ కూరగాయలు, వెజిటేబుల్స్ అంటే కూరగాయలు, మోస్ట్ ఎక్కువ, వెల్కమ్ స్వాగతం, బిగిన్ మొదలు పెట్టడం, ప్రిపేర్డ్ తయారు చేయడం, డిషెస్ వంటలు, వేకప్ మేల్కొనడం పడుకొని లేవడం, ఆఫ్టర్ తర్వాత, ఎంటర్డ్ ప్రవేశించడం, సర్ప్రైజ్డ్ ఆశ్చర్యం, బిలీవ్ నమ్మకం, టేస్టెడ్ రుచి చూడడం, డెలిసియస్ రుచికరమైన, లుక్ చూడు, పాయింటెడ్ చూపించడం, లాడెల్ లోతు గరిటె, లాడెల్ అంటే గరిటె ఉంటుంది కదా మనం కర్రీస్ వడ్డించడానికి అలాంటివి అనమాట. పీలర్ కూరగాయల తొక్కలను తీసేది, ఫినుల్ గరెటు, బౌల్ గిన్నె. ఇంకా ఉన్నాయి చూద్దాం. ఆస్క్ అడగటం, టేక్ తీసుకో, టెల్ చెప్పు, రిక్వైర్డ్ అవసరం, కమ్ వచ్చు, అడ్వాన్స్ ముందుగా, స్వింగ్ వేలాడటం, అప్ పైన, ఓవర్ మీదుగా, రివర్ నది. సో ఇంతటితో సెకండ్ యూనిట్ వర్డ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇప్పుడు థర్డ్ యూనిట్, ద లాయల్ మంగూస్. సో థర్డ్ యూనిట్ యొక్క ఇంగ్లీష్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్ చూద్దాం. అనిమల్స్ జంతువులు, పెట్ పెంపుడు జంతువు పక్షి, సీ చూడు, లాయల్ నమ్మకమైన, లివ్డ్ నివసించడం, ఫార్మర్ రైతు, న్యూ కొత్త, బోర్న్ జన్మించడం, బేబీ శిశువు, మంగూస్ మంగూస్ అంటే ముంగిస, వెంట్ వెళ్ళెను, ఫీల్డ్ పొలం, గో వెళ్ళు, అవుట్ బయట, వర్క్ పని, లెఫ్ట్ వదిలేయడం, లెఫ్ట్ అంటే వదిలేయడం, ట్రస్ట్ నమ్మకం, లాంగ్ పొడుగు, స్నేక్ పాము, ఎంటర్డ్ ప్రవేశించడం, క్రాయిలింగ్ నెమ్మదిగా పాకడం, క్రాలింగ్ అంటాం, అంటే చిన్నపిల్లలు పాకుతూ ఉంటారు కదా, దాన్ని క్రాలింగ్ అంటాం, నెమ్మదిగా పాకడం, క్రాడల్ ఉయ్యల, సా చూసెను, అటాక్ దాడి చేయడం, అటాక్ అంటే దాడి చేయడం, నెక్స్ట్ కిల్డ్ చంపడం, బ్లడ్ రక్తం, స్టెయిన్స్ మరకలు, మౌత్ నోరు, టీత్ పళ్ళు,
ఎంట్రన్స్ ద్వారం, టెంపర్ కోపం, షౌటెడ్ అరవడం, స్టిక్ కర్ర, అవే దూరంగా, స్లీపింగ్ పడుకోవడం, డెడ్ చనిపోవడం, డెడ్ అంటే చనిపోవడం, సారీ క్షమించు, సెంట్ పంపబడడం పంపించడం, డొమెస్టిక్ యానిమల్ పెంపుడు జంతువు, వైల్డ్ యానిమల్ క్రూర జంతువు, టైగర్ పులి, కౌ ఆవు, గోట్ మేక, ఫాక్స్ నక్క, షీప్ గొర్రె, ర్యాబిట్ కుందేలు, హార్స్ గుర్రం, ఊల్ఫ్ తోడేలు, క్రొకడైల్ ముసలి, డాగ్ కుక్క, స్నేక్ పాము, క్యాట్ పిల్లి, క్యాట్ అంటే పిల్లి. సో ఈ చిన్న చిన్న వర్డ్స్ మనకు తెలుసు, బట్ తెలియని వర్డ్స్ కోసం ఈ వీడియో. లయన్ సింహం, బఫెలో గేదె, డీర్ జింక, జిరాఫీ, క్యామెల్ ఒంటె, పిగ్ పంది, రౌండ్ గుండ్రని, స్మాల్ చిన్న, టుమారో రేపు, ఫాస్ట్ వేగంగా, బిగ్ పెద్ద, స్మాల్ చిన్న, కోల్డ్ చల్లని, హాట్ వేడి, ఫ్లాట్ సమతల భూమి, లాంగ్ పొడుగు, షార్ట్ పొట్టి, బ్యూటిఫుల్ అందమైన, అగ్లీ అందవికారమైన, బ్యూటిఫుల్కి ఆపోజిట్ వర్డ్ అగ్లీ, స్ట్రాంగ్ బలమైన, వీక్ బలహీనమైన, గ్రాస్ గడ్డి, లిటిల్ చిన్న, కైట్ గాలిపటం, కమ్ వచ్చు. సో ఇవి థర్డ్ యూనిట్ ఇంగ్లీష్ వర్డ్స్. ఫోర్త్ యూనిట్ హెల్ప్ మీ ప్లీజ్ అనే యూనిట్ నుంచి లెసన్ నుంచి ఇప్పుడు ఇంగ్లీష్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్ అయితే చూస్తున్నాం. హెల్ప్ సహాయం, ప్లఫ్ నాగలి, ఆక్సన్ ఎద్దు, ఫీల్డ్స్ పొలాలు, ఫార్మర్ రైతులు, సోయింగ్ విత్తనాలు వేయడం, సీడ్స్ విత్తనాలు, సా చూసెను, ర్యాబిట్ కుందేలు, ఆస్క్ అడుగు, ఫర్గాట్ మర్చిపోవడం, సెడ్ చెప్పడం, నో తెలుసు, గో వెళ్ళు, వెంట్ వెళ్ళెను, నైబర్ ఇరుగు పొరుగువారు, పాటర్ కుమ్మరివాడు, మేకింగ్ తయారు చేయుట, పాట్ కుండలు, బార్బర్ మంగలివాడు, మెట్ కలిసెను, క్విక్ వేగంగా, ట్రిమ్మింగ్ కత్తిరించడం, హెయిర్ జుట్టు, హెయిర్ అంటే జుట్టు అంటాం కదా అది, టైలర్ దర్జీవాడు బట్టలు కుట్టేవాడు, స్టిచెస్ కుట్టుట. నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి. నౌ ఇప్పుడు, అండర్ కింద, కోబ్లర్ చెప్పులు బాగు చేసేవాడు చెప్పులు కుట్టేవాడు అనమాట, మెండింగ్ సరి చేయడం, అవే దూరంగా, షౌటెడ్ అరవడం, ఫిషర్ మ్యాన్ చేపలు పట్టువాడు, క్యాచింగ్ పట్టుకోవడం, పాండ్ చెరువు, నియర్ బై ప్రక్కన, ఫౌండ్ కనుగొనడం, లాస్ట్ చివర, హోప్డ్ గెంతడం, ఉమెన్ స్త్రీ, ఇన్ లోపల, ఆన్ మీద, అండర్ క్రింద, కాట్ మంచం, నెక్స్ట్ తర్వాత, లాటర్ తర్వాత, కేవ్ గుహ, మెనీ ఎక్కువ, మేడ్ తయారు చేయడం, పేపర్ కాగితం, కేమ్ వచ్చెను, కమ్కి పాస్ట్ ఫామ్ కేమ్, గేవ్ ఇచ్చెను, గివ్కి ఫాస్ట్ ఫామ్ గేవ్, వాష్ కడగటం, బైస్కిల్ సైకిల్. సో ఫోర్త్ యూనిట్ అయితే కంప్లీట్ అయింది. నౌ ఫిఫ్త్ యూనిట్ ద గుడ్ సమరిటన్ అనేది ఫిఫ్త్ యూనిట్. అందులో నుంచి ఇంగ్లీష్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్. హానెస్ట్ నిజాయితీ, లివ్డ్ నివసించడం, ఇన్ లోపల, సమ్ కొంత కొందరు, బ్యాగ్ సంచి, జర్నీ ప్రయాణం, సడన్లీ అకస్మాత్తుగా, గ్యాంగ్ గుంపు, రాబర్స్ దొంగలు, బీట్ దెబ్బ, క్రూరంగా చాలా క్రూరంగా ఉన్నారంటాం కదా, దాన్ని క్రూయల్ అంటున్నాం కదా, అది క్రూరంగా, అవే దూరంగా, ఔండెడ్ గాయపడను, ఔండ్స్ అంటాం కదా, గాయం చిన్న చిన్న గుల్లలు అంటాం కదా, అవి ఔండెడ్ గాయపడెను, ఆఫ్టర్ తర్వాత, హియర్ వినటం, ఫూట్ పాదం, ఫూట్ అంటే పాదం, ఓపెన్డ్ తెరిచెను, డిఫికల్ట్ కష్టంగా, ప్రీస్ట్ గురువు, సా చూసెను, వెంట్ వెళ్ళెను, వే దారి, కేమ్ వచ్చెను,
ష్యూర్ ఖచ్చితంగా, టువర్డ్స్ వైపుగా, డాంకీ గాడిద, లైక్ ఇష్టం. నెక్స్ట్ వెల్ మంచి, లాఫ్ నవ్వడం, డైయింగ్ చనిపోయేట్టుగా, డైయింగ్ అంటే చనిపోయేట్టుగా, స్టాప్డ్ ఆగిపోయాను, గాట్ ఆఫ్ దిగడం, కంపాజన్ జాలి కరుణ, కంపాజన్ జాలి కరుణ, నీల్ట్ మోకాలు, నీల్ట్ కే సైలెంట్ ఇక్కడ, నీల్ట్ అనాలి, మోకాలు, ఆస్కడ్ అడిగాను, ఆల్మోస్ట్ దాదాపుగా, ఫెయింటింగ్ మూర్చిపోవడం, టెండర్ వాయిస్ తక్కువ గొంతుతో, టెండర్ వాయిస్ అంటే చాలా తక్కువ గొంతుతో, టుక్ తీసుకున్నాడు, ఫ్యూ కొంచెం, లిఫ్టెడ్ ఎత్తైన, గేవ్ ఇచ్చెను, డ్రింక్ త్రాగడం, వాష్డ్ కడిగెను, ఔన్స్ గాయాలు, వౌండ్స్ అంటాం గాయాలు అన్నమాట, అండర్ క్రింద, పే చెల్లించడం, మోర్ ఎక్కువ, నెససరీ అవసరం, ట్రావెల్ ప్రయాణం, ఎనాఫ్ చాలు, రిమెంబర్ గుర్తు తెచ్చుకోవడం, కైండ్ దయ, మెన్ మనుషులు, నైబర్ ఇరుగు పొరుగు. సో ఇవి ఇంగ్లీష్ వర్డ్స్. ఇంకా ఉన్నాయి 5th యూనిట్ నుంచి. ఓపెన్ తెరవడం, క్లోజ్ మూయడం, ఆఫ్టర్ తర్వాత, బిఫోర్ ముందు, నియర్ దగ్గర, ఫార్ దూరం, స్టాప్ ఆపటం, స్టార్ట్ ప్రారంభించటం, క్రూయల్ క్రూరత్వం, క్రూయల్ అంటే క్రూరత్వం అంటే క్రూరంగా ఉండడం, కైండ్ దయ, స్మాల్ చిన్న, బిగ్ పెద్ద, టాల్ పొడుగు, టాల్ అంటే పొడుగు, షార్ట్ పొట్టి, ఫ్యాట్ లావు, థిన్ సన్నం అంటే సన్నగా ఉండడం, ఫ్యూ కొంచెం, మెనీ ఎక్కువ, పెయింటెడ్ రంగులు వేయడం, ప్లేడ్ ఆడడం, ఆస్క్డ్ అడగటం, ఆర్డర్డ్ ఆదేశించడం, ఇవన్నీ పాస్ట్ ఫామ్ చూడండి, పెయింటెడ్, ప్లేడ్, ఆస్క్డ్, ఆర్డర్డ్ ఇవన్నీ, క్లోజ్డ్ మూయడం, అండ్ మరియు, డెలిసియస్ రుచికరమైన, సీన్ చూసాను, హ్యుమానిటీ మానవత్వం. నెక్స్ట్ ఇప్పుడు 6th యూనిట్ నుంచి ఇంగ్లీష్ వర్డ్స్ చూస్తున్నాం. 6th యూనిట్ నేమ్ డూ గుడ్ అండ్ హ్యావ్ గుడ్, అంటే రీప్ గుడ్ అని ఉంటుంది, మీరు లెసన్లో చూసి డూ గుడ్ అండ్ రీప్ గుడ్ అనేది. సో హ్యావ్ గుడ్ సేమ్ మీనింగ్ ఇస్తుంది అనమాట. యాంగ్రీ కోపం, హ్యాపీ సంతోషం, నియర్ దగ్గర, వ్యాలీ లోయ కొండల సందు అనమాట, బ్యూటిఫుల్ అందమైన, హిల్స్ కొండలు, ట్రీస్ చెట్లు, వెరీ చాలా, ఫెయిర్ ఉత్సవం పండగ, అండర్ క్రింద, అండర్ అంటే క్రింద, షేడ్ నీడ, నియర్ బై పక్కన, కేమ్ వచ్చెను, బై కొనడం, కమోడిటీస్ వస్తువులు, బ్రాట్ కొన్నారు, గివ్ ఇవ్వడం, గివ్ అంటే ఇవ్వడం. సో అది ప్రజెంట్ ఫామ్ అనమాట, అది వర్బే అవుతుంది. అన్హ్యాపీ సంతోషం లేని దుఃఖం, హేట్ ద్వేషం, యాంగ్రీలీ కోపంగా, ర్యాన్ పరిగెత్తెను పాస్ట్ ఫామ్, ర్యాన్ అనేది పాస్ట్ ఫామ్, రన్ పరుగెత్తు ఇది ప్రజెంట్ ఫామ్, అవుట్ బయట, షౌటెడ్ అరవటం, అగైన్ మరలా, హర్డ్ వినటం, ఫ్రమ్ నుండి. ఇంకా ఉన్నాయి చూద్దాం. ఎండ్ చివర, అఫ్రైడ్ భయపడటం, బ్యాక్ వెనుక, బ్యాడ్ చెడు, సర్ప్రైజ్డ్ ఆశ్చర్యం, రిప్లైడ్ సమాధానం, లాఫ్డ్ నవ్వెను, గో వెళ్ళు, నౌ ఇప్పుడు, ఫెల్ట్ భావించెను, లిటిల్ చిన్న, స్మాల్ చిన్న, లిటిల్ అండ్ స్మాల్ సేమ్ మీనింగ్ ఇస్తుంది. హ్యాపీ సంతోషం, జాయ్ఫుల్ సంతోషం, సో బోత్ ఆర్ సేమ్ మీనింగ్. బ్యాడ్ చెడు, ఎవిల్ చెడు, సో బోత్ ఆర్ సేమ్ మీనింగ్ అనమాట. సో ఇవి సినానిమ్స్ అంటుంటాం ఇలాంటి వాటిని, ఓకేనా. హేట్ ఇష్టం లేకపోవడం, డిస్లైక్ ఇష్టం లేకపోవడం, సో ఇవి సినానిమ్సే ఇవన్నీ చూడండి. హేట్ అండ్ డిస్లైక్ బోత్ ఆర్ సినానిమ్స్ ఈచ్ అదర్, అవి ఒకదానికొకటి సినానిమ్స్ అనమాట. అఫ్రైడ్ భయం, స్కేర్డ్ భయం, న్యూ కొత్త తాజా, ఫ్రెష్ కొత్త తాజా, ఓకేనా. సో ఇవన్నీ గ్రామర్ టాపిక్ నుండే ఉన్నాయన్నమాట. లవ్ ఇష్టం, లైక్ ఇష్టం, కంప్లీట్ పూర్తయింది, ఆన్సర్డ్ సమాధానం ఇవ్వడం, లుక్ చూడటం, షైనింగ్ మెరవడం. బో విల్లు, బో అంటే విల్లు,
సో ఇప్పుడు 7th యూనిట్ ద లేజీ గ్రాస్ హోపర్. గ్రాస్ హోపర్ అంటే మీకు ఆల్రెడీ లెసన్ వినింటారు కదా. సో గ్రాస్ హోపర్ అంటే మిడత. ద లేజీ గ్రాస్ హోపర్ సోమరి మిడత అన్నట్టు. లేజీ బద్ధకం సోమరి అని అనొచ్చు. గ్రాస్ హోపర్ మిడత. యాంట్స్ చీమలు. ఎంజాయింగ్ ఆనందించడం. వర్కింగ్ పని చేయడం. ఇంట్రెస్టెడ్ ఆసక్తి. లైక్డ్ ఇష్టపడటం. సింగ్ పాడటం. మీట్ కలవడం. మెట్ కలిసెను. మీట్కి పాస్ట్ ఫామ్ మెట్. గోయింగ్ వెళ్తున్నారు. లైన్ ఒకే వరుసలో. కమ్ వచ్చు. సారీ క్షమించు. మెట్ కలిసెను. గోయింగ్ వెళ్తున్నారు. లైన్ ఒకే వరుసలో. సేమ్ ఇక్కడ రిపీట్ అయింది. కమ్ వచ్చు. సారీ క్షమించు సేమ్ ఇక్కడ రిపీట్ అయింది. చూడండి, అబ్జర్వ్ చేయండి. గ్యాదరింగ్ సేకరించుకోవడం. ఫుడ్ ఆహారం. రైనీ సీజన్ వర్షాకాలం. అడ్వైజ్ సలహా. ఆల్సో కూడా. ఆల్సో అంటే కూడా అనమాట. సేమ్ అదే. లిజన్ విను. లాఫ్ట్ నవ్వెను. సిల్లీ తెలివి తక్కువ. ఫర్ అవే చాలా దూరంగా. అర్లీ ముందుగా. స్క్వైరల్ ఉడత. ఫూలిస్ తెలివి తక్కువ బుద్ధి లేని. గో వెళ్ళు. వెంట్ వెళ్ళెను. పాస్డ్ వెళ్ళెను. స్టార్టెడ్ ప్రారంభించెను. ఫైండ్ కనుగొనడం. ఫైండ్ అంటే వెతకడం లేదా కనుగొనడం అని కూడా చెప్పవచ్చు. మీల్ భోజనం. గివ్ ఇచ్చెను. నట్స్ కాయలు. ఈట్ కనుగొనడం. ఈట్ అంటే తినడం. ఇక్కడ కనుగొనడం వచ్చింది రాంగ్ ఇది. ఓకేనా. ఈట్ అంటే తినడం. నథింగ్ ఏమీ లేదు. రియలైజ్డ్ గ్రహించడం. మిస్టేక్ తప్పు. తప్పు పొరపాటు. హార్డ్ కష్టం. సజెస్ట్ సలహా. సజెస్ట్ అంటే సలహా. సెడ్ చెప్పడం. డిసిప్లైన్ క్రమశిక్షణ. కేర్లెస్ అజాగ్రత్త. ఇన్సెక్ట్స్ కీటకాలు. అరౌండ్ చుట్టూ. హౌస్ ఫ్లై ఈగ. మనకు హౌస్లో ఉంటాయి కదా ఈగలు, అవి చిన్న చిన్న ఈగలు అవి. బటర్ఫ్లై సీతాకోక చిలుక. గ్లోవామ్ మినుగు పురుగు. సో గ్లో ఇస్తాయి కదా, మెరుస్తాయి కదా, గ్లోవామ్ అవి మినుగు పురుగు. మస్కిటో దోమ. యూస్ఫుల్ ఉపయోగకరం. ఈగల్ డేగా ఆర్ గద్ద. ఈగల్ అంటే డేగా అంటాం, గద్ద అంటాం. కైట్ గాలిపటం. కలెక్ట్ సేకరించడం. స్విమ్ ఈదటం. ఎవ్రీ ప్రతి. ఆల్వేస్ ఎల్లప్పుడూ. బిఫోర్ ముందు. స్నో మంచు. లీవ్ ఆకులు. లీవ్స్ అంటే ఆకులు. లీఫ్ అంటే ఆకు, లీవ్స్ అంటే ఆకులు. వెజిటేబుల్స్ కూరగాయలు. వర్షిప్ అత్యంత విలువైనది. సో నెక్స్ట్ 8th యూనిట్ కింగ్ సిబి అండ్ ద డవ్. సో ఈ లెసన్స్ ఆల్రెడీ నేను లెసన్స్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు లెసన్స్ చూడకుండా ఉన్నట్లయితే ప్లీజ్ వాచ్ ద వీడియోస్. ఓకేనా. సో ప్లేలిస్ట్లో ఉన్నాయి, 3rd క్లాస్ ప్లేలిస్ట్లో మీరు చూడవచ్చు. సో 8th యూనిట్ కింగ్ సిబి అండ్ ద డవ్. సో మీనింగ్ చూద్దాం. కింగ్ రాజు. డవ్ పావురం. హెల్ప్ సహాయం చేయడం. డిసైడ్ నిర్ణయించడం. కైండ్ దయ. జనరస్ ఉదాత్తమైన. నోన్ తెలిసిన. కీపింగ్ ఉంచటం. ఫ్లూ ఎగరెను. శాట్ కూర్చోవడం శాట్. ల్యాప్ వడి. ప్రొటెక్టర్ సంరక్షకుడు. సేవ్ రక్షించడం. అప్ పైన. ఈగల్ డేగా గ్రద్ద. ఈగల్ అంటే డేగా గ్రద్ద. టచ్ స్పర్శించడం తాకడం. ఫీదర్ ఆకులు. ఈకలు మన పక్షుల యొక్క ఈకలు ఉంటాయి కదా, దాన్ని ఫీదర్స్ అంటాం. ఓకేనా. అఫ్రైడ్ భయపడటం. రీచ్ చేరడం. ప్రే ఆహారం. ప్రే PRAY ప్రే అంటే అది ప్రార్థించడం. PREY ప్రే అంటే ఆహారం. స్టవ్ ఆకలితో ఉండడం. స్టవ్ అంటే ఆకలితో ఉండడం. సో హంగ్రీ అంటే కూడా చెప్తాం. సో స్టార్వ్ అనేది స్టార్వ్ అంటుంటాం. ఆర్ సైలెంట్ స్టావ్ అంటుంటాం. ఓకేనా. వితౌట్ లేకుండా. రిప్లైడ్ సమాధానం ఇవ్వడం. గివెన్ ఇచ్చెను. లైవ్ జీవించడం. లివ్ జీవించడం. లైవ్ అంటే వేరే మీనింగ్. లివ్ అంటే జీవించడం. వాట్ ఎవర్ ఏది ఏమైనప్పటికీ. చూస్ ఎంచుకోవటం. వెరీ చాలా. వెల్ మంచిది. పోర్షన్ భాగం. పోర్షన్ అంటే కొంత భాగం అన్నట్టు అనమాట. ఫ్లెష్ మాంసం. వెయిట్ బరువు. అగ్రీడ్ ఒప్పుకొనేను. బ్రింగ్ తీసుకురావటం. ఈక్వల్ సమానం. హెవీ బరువైన. హెవీ అంటే బరువైన. సాట్ కూర్చుండెను. సిట్ కూర్చోవటం. గాడ్ దేవుడు. హర్డ్ వినడం. అబౌట్ గురించి.
చారిటీ దయ, టెస్ట్ పరీక్ష, సాటిస్ఫైడ్ సంతృప్తి, బాడీ శరీరం, బిఫోర్ ముందు, గ్రేట్నెస్ గొప్పదనం, ప్రైజెడ్ ప్రశంసించడం, ఎవర్ ఎప్పుడైనా, చేజ్డ్ వెంబడించడం, బీక్ ముక్కు, క్రో కాకి, పికాక్ నెమలి, ప్యారెట్ చిలుక, కుకు కోయిల, హై ఎక్కువ, లో తక్కువ, హెవీ బరువైన, లైట్ తేలికైన, జెంట్లీ నెమ్మదిగా, రఫ్ కఠినమైన, ఇన్ లోపల, ఆన్ మీద, అండర్ క్రింద, బిసైడ్ పక్కన. సో ఇవి ఆల్రెడీ మనం చూసాం ఈ వర్డ్స్ అయితే. అండ్ ఇంకోసారి చూద్దాం. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ముందు, బిహైండ్ వెనుక, బరియడ్ ఖననం, బరియడ్ అని అంటున్నాం. ఖననం అంటే పూడ్చడం అనమాట. డీప్ లోతుగా, లే ఉంచు పెట్టు, అస్లీప్ పడుకోవటం నిద్ర, వేక్ మేల్కోవటం.